పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎఫెక్టు అమరావతి రాజధానిలో రోడ్ల నిర్మాణంపై పడింది. ముఖ్యంగా కేవలం ఇది ఒక అమరావతి రాజధాని రోడ్లకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం ఆగిపోయాయి అని చెప్పవచ్చు. సహజంగా క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేసే క్రమంలో, క్రూడ్ ఆయిల్ నుంచి డీజిల్, పెట్రోల్, కిరోసిన్ వేరు చేసే క్రమంలో ఉప ఉత్పత్తిగా వచ్చే తారు టన్ను 40,000 రూపాయలు కామన్గా ఉంటుంది. యుద్ధం ప్రారంభమైన ఈ 3 నెలల కాలంలో దాని ధర టన్నుకి 90,000 రూపాయలు దాటిపోయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు నిర్మిస్తున్న సంస్థలు కానీ, రాష్ట్రాల్లో రాష్ట్ర రహదారులు, తర్వాత గ్రామీణ ప్రాంతాలకి రహదారులు నిర్మిస్తున్న సంస్థలు టెండర్స్ అన్నీ ఎప్పుడో 6 నెలల కిందటే ఖరారైపోయి పనులు ప్రారంభించి మధ్యలో ఉన్నారు. ఒక్కసారిగా తారు ధరలు రెట్టింపు కావడంతో కాంట్రాక్టర్లు అందరూ పనులు నిలిపివేశారు. మెటీరియల్ కాస్ట్ ఒక్కసారిగా రెట్టింపు అయితే కాంట్రాక్టర్లు కూడా ఆరిపోయే ప్రమాదం. ఏదో 10% లాభాల కోసం కాంట్రాక్టర్లు పనులు పోటీపడి మరీ దక్కించుకుంటే, మెటీరియల్ కాస్ట్ ఏదో 4%, 5% అంటే సరే లాభాలు వదులుకొని పనులు చేస్తారు. అలా కాకుండా రెట్టింపు కన్నా కూడా ఎక్కువ పెరిగింది బీటీ ధర. దీంతో రోడ్ల నిర్మాణాలు మొత్తం నిలిపివేశారు కాంట్రాక్టర్లు. అమరావతి రాజధానిలో కూడా తారు రోడ్డు నిర్మాణాల పనులు నిలిపివేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. ఎందుకంటే మెటీరియల్ ధర 100% కన్నా ఒకేసారి ఎక్కువగా పెరిగిపోవడంతో దీనికి సంబంధించి రివైజ్ చేయాలి, ధరలు రివైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. మెటీరియల్ ధరలు టెండర్ కాస్ట్ మార్చాల్సిందే, లేదంటే పనులు జరగవు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, అమెరికా, ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. యుద్ధ విరమణ కోసం 2 దేశాలు అంగీకరించాయి అనేది అంతర్జాతీయ మీడియా కథనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఇరాన్ వైపు నుంచి కానీ, అమెరికా వైపు నుంచి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎలాంటి ప్రకటన ఇంకా జారీ కాలేదు. అది ఈరోజు జారీ అయ్యే అవకాశం ఉంది. యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసినా కూడా పరిస్థితులు మెరుగుపడడానికి కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో రిఫైనరీస్ అన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి యుద్ధంలో. అవన్నీ పునరుద్ధరించాలంటే కొన్ని రిఫైనరీస్లో 6 నెలల నుంచి 5 సంవత్సరాల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. అయితే యుద్ధం కనుక ముగిసినట్టు స్టేట్మెంట్ వస్తే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. హార్మోజ్ జలసంధి ఓపెన్ అయితే అక్కడ చిక్కుకుపోయిన 1200 నుంచి 1500 షిప్పులు ముందుకు కదిలే అవకాశం ఉంది. తారు ధరలు దిగొచ్చే అవకాశం ఉంది. ఇక చమురు ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా నుంచి, ఇరాన్ నుంచి ఈరోజు కీలక ప్రకటన వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది. ఆ ప్రకటన ఈరోజు మధ్యాహ్నానికి విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.